డప్పు కళాకారుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో రేపు సాయంత్రం పెద్ద ప్రదర్శన నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ తో పాటు పలువురు కూటమి నేతలు, సంఘాల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ప్రదర్శన ద్వారా డప్పు కళాకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన అంశాలపై చర్చిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డప్పు కళాకారుల యొక్క సమస్యలు, వాటి సంబంధించి అనేక అంశాలు, వాటిని పైన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గత నెలలో ఇక్కడే నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళ సంక్షేమానికి సంబంధించిన ఈ అంశాలను మనం గుర్తించి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనుకోవడం జరిగింది. వాటిని మరింత ప్రాధాన్యత ఇచ్చే విధంగా వాళ్ళ బ్రతుకుల్లో కొంత వెలుగులు ఇవ్వాలని, వాళ్ళకి సంబంధించి సంక్షేమం కోసం ఆలోచన చేయాలని చెప్పి, వాటికి సంబంధించిన వ్యవస్థలు ఈ యొక్క సమాజం గుర్తించాలని చెప్పి ఒక అతి పెద్ద డప్పు వాయిద్య కళాకారుల ప్రదర్శన విజయవాడలో నిర్వహించుకుంటున్నాం. ఏ మాటలైతే అంబేద్కర్ గారు చెప్పాడో, చదవండి, సమీకరించండి, పోరాడండి, ఈ యొక్క నినాదాన్ని తీసుకెళ్లాలని, అది కూడా డప్పు ద్వారా తీసుకెళ్లాలని, అటువంటి ఒక శంకారం, ఒక దండోరా ఈ రాష్ట్రంలో వేసే విధంగా అంబేద్కర్ గారి సాక్షిగా ఈ యొక్క కార్యక్రమం రేపు పెద్ద ఎత్తున చేయబోతున్నాం. మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ నుంచి, అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ గారు, అలాగే అనేక మంది నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. మిత్రపక్షాలకు సంబంధించిన నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొమంటాం. ఆ విధంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కళాకారుల్ని తప్పనిసరిగా రక్షించే దిశగా మేము అడుగులు వేస్తున్నామని చెప్తున్నాం.